జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్మృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్వజనిగళితం వ్యాబలాత్కృత్య భుంక్తే ఘోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేన మదశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఇవాళ రెండవ రోజులో మనం ప్రవేశించాం. గోదాదేవి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం తిరుప్పావైలోని రెండవ పాశురాన్ని అనుసంధానం చేసుకొని దాని అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. வையத்துவார் வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிதிசைகள் கேளீரோ. பாதக்கடலுள் பையத்து என்ற பதமனடிபாடி நீயுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெடுதோம் மலதிட்டுணாமுடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாதென்னி உகந்தேலோதெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈ పాశురం యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం. వైయత్తు వార్ వీరగాల్, ఈ భూలోకంలో ఆనందాన్ని అనుభవించే వాళ్ళరా నామం మనము నం పావైక్కు మన వ్రతము కొరకు చెయ్యం కిరిసైగల్ కేళీరో చెయ్యవలసినటువంటి పనులను కేళీరో వినండి. చెయ్యవలసిన పనులు చేయకూడని పనులు కొన్ని నియమాలు ఇవాళ పాఠంలో చెబుతోంది. మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటి అంటే పాదకడలుల్ పైయత్తు ఇంద్ర పదమన్ అడిపాడి. పాదకడలుల్ అంటే పాల సముద్రంలో, పైయత్తు ఇంద్ర నెమ్మదిగా నిద్రించి ఉన్నటువంటి పదమన్ పరమపురుషుని యొక్క అడిపాడి పాద సంకీర్తన చేసి తరువాత ఏం చేయాలి? నెయ్యున్నోం పాలున్నోం, నేతిని పాలను భుజించము అని చెబుతోంది. ఇది చేయకూడని పని. మరొక చేయాల్సిన పని నాట్కాలే నీరాడి, ఉదయాన్నే స్నానాన్ని ఆచరించాలి. మయ్యెట్టెడుదోం, కనులకు కాటుకున ధరించము. మలదిట్టుణాముడియోం, తలలో పూలని పెట్టుకోము. చెయ్యాదన చెయ్యోం, చెయ్యకూడని పనులను చెయ్యము.
తీక్కురళై చంద్రోదం, కఠినమైనటువంటి మాటలను మాట్లాడము. అయ్యం పిచ్చయ్యం ఆందనయ్యం కైకాట్టి, దాన ధర్మాలను సంతోషంతో చేతిని వెనక్కి తీసుకోకుండా ఆచరిస్తాము. ఉయ్యుమాదెన్ని ఉగందు, అలా జీవించేటువంటి విధానాన్ని తెలుసుకుంటూ సంతోషంతో మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని గోదాదేవి ఇవాల్టి పాఠంలో ఈ వ్రతానికి సంబంధించినటువంటి నియమాలను తెలియజేస్తోంది. మొట్టమొదటిగా ఈ వ్రతం గురించి చెబుతూ ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించే వాళ్ళదా అంటోంది. భూలోకంలో ఉన్నటువంటి మనమంతా కూడా ఇక్కడ సుఖము దుఃఖము రెండింటినీ కూడా సమానంగా అనుభవిస్తాం. సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. మనం చెప్పుకుంటూ ఉంటాం, ఈ భూలోకానికి ముందు ఊర్ధ్వలోకాలు ఉన్నాయని, భూలోకానికి కింద అధోలోకాలు ఉన్నాయి అని చెప్పుకుంటాం. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాది లోకాలు కింద ఉన్నాయని, భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోకాదులు మన భూలోకానికన్నా పైన ఉన్నటువంటి లోకాలుగా మనం చెప్పుకుంటాం. అయితే పైన ఉన్నటువంటి లోకములలో మనం సుఖాన్ని అనుభవిస్తాం. సుఖాన్ని అనుభవించేటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు పై ఊర్ధ్వలోకాలకు పంపిస్తాడు. అక్కడ కేవలం సుఖం మాత్రమే ఉంటుంది. మనం చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవింపచేయటం కోసంగా ఆ అనుభవాన్ని తగినటువంటి లోకాల్లో స్వామి మనను అక్కడ పంపించి అక్కడ ఉన్నటువంటి సుఖాన్ని మనతో అనుభవింపజేసి మన పుణ్యం క్షీణించిన తర్వాత తిరిగి ఈ మత్స్యలోకం భూలోకానికి మనం తిరిగి వచ్చేలా చేస్తాడు. అలాగే మనం చేసుకున్నటువంటి పాపములను అనుభవింపజేయటం కోసంగా భూలోకానికి క్రింద ఉన్నటువంటి లోకాల్లో ఏదైనా ఒక లోకానికి మనకు పంపించి మనం చేసుకున్నటువంటి పాపాన్ని బట్టి ఆయా లోకాల్లో మనల్ని పంపించి అక్కడ ఉండేటువంటి దుఃఖాన్ని మనకు అనుభవింపజేసి తిరిగి ఈ భూలోకానికి తీసుకొస్తాడు. అలా మన పుణ్య కర్మలను అనుభవింపజేసేవి పైలోకాలు, పాపపు కర్మలను అనుభవింపజేసేవి కింద లోకాలు అని చెబుతాం. మరి భూలోకంలో రెండు ఉంటాయి, పుణ్యము పాపము. రెండిటి యొక్క సుఖ దుఃఖాలు రెండు కూడా ఈ లోకంలో అనుభవిస్తాము. గోదాదేవి చెబుతూ ఈ భూలోకంలో ఆనందాన్ని అనుభవించే వాళ్ళదా అంటూ మొత్తము భూమండలంలో ఉండేటువంటి ప్రజానీకానికి అంతటికీ కూడా ఉపదేశం చేస్తోంది. తాను ఉన్నది శ్రీవిల్లిపుత్తూరు అయినప్పటికీ కూడా ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉండేటువంటి వారికి మాత్రమే తాను ఉపదేశం చేయటం లేదని, ఈ వ్రతము సర్వజనీకము అని, అందరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని తెలియజేయటం కోసంగానే ఈ భూలోకం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి తాను ఈ వ్రతాన్ని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. అట్లాగే ఈ భూలోకంలో ఆనందాన్ని అనుభవించే వాళ్ళు ఎవరు? అంతా ఆనందాన్ని అనుభవిస్తున్నామా? దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు లేదా అంటే దుఃఖమిశ్రితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనం. ఏ వస్తువు అయితే ముందు ఆనందాన్ని కలిగిస్తోందో అదే వస్తువు చేత కొంతకాలానికి దుఃఖాన్ని కూడా మనం అనుభవించడం చూస్తున్నాం లోకంలో. కనుక ఇక్కడ పరిపూర్ణమైనటువంటి ఆనందము ఉండదు, పరిపూర్ణమైనటువంటి దుఃఖము కూడా ఉండదు. కనుక ఇది దుఃఖ మిశ్రితమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే గోదాదేవి ఎందుకు చెబుతోంది ఆనందాన్ని అనుభవించే వాళ్ళదా అని అంటే, భగవత్ సంబంధం కలిగినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు దుఃఖాన్ని తీసుకోకుండా ఏ పని చేసినా కూడా భగవత్ సేవగా తాను చేస్తాడు కనుక దాని నుంచి వచ్చేటువంటి ఫలము పరమాత్మకే అర్పణ చేస్తూ ఆనందాన్ని అనుభవించేవాళ్ళు. కనుక అలాంటి కృష్ణ భక్తులు ఆనందాన్ని అనుభవించేటువంటి వాళ్ళదా మనము మన వ్రతాన్ని చేస్తున్నాము.
మన వ్రతము అంటే ఇది ఎలాంటి వ్రతము? కేవలం ఏ ఒక్కరి కోసమో కాకుండా సర్వ జనాభడికి కూడా ఆనందాన్ని చేసేటువంటి వ్రతము కనుక ఈ వ్రతము ప్రత్యేకమైనటువంటి వ్రతము. ఏ ఒక్కరిని ఉద్దేశించి చేసేటువంటి వ్రతము కాదు. ఇలాంటి వ్రతానికి చెయ్యవలసినటువంటి పనులు ఏమిటి, చెయ్యకూడని పనులు ఏమిటి, కొన్ని నియమాలను తాను చెబుతోంది. ఆ నియమాలను కేళీరో వినండి అని చెబుతోంది. ఏం చేయాలి మొట్టమొదటిగా అంటే, పాదకడలుల్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి. మొట్టమొదటి చేయాల్సిన పని ఏమిటి అంటే భగవన్నామ సంకీర్తన చేయండి. ఎలాంటి స్వామిని కీర్తించాలో ఉదాహరణగా ఒక స్వామిని యొక్క వైభవాన్ని తాను మనకు చూపిస్తోంది. ఎవరు ఆయన అంటే పాలకడలిలో ఇంద్ర నెమ్మదిగా నిద్రించి ఉన్నటువంటి పరమపురుషుని యొక్క పాద సంకీర్తన చెయ్యండి అని చెబుతోంది. భగవన్నామము మనల్ని రక్షింపజేసేటువంటిది. కలవు నామ సంకీర్తనం అని అంటారు. ఈ కలియుగంలో తరించాలి అంటే కేవలం భగవన్నామ సంకీర్తన మాత్రమే మనల్ని తరింపజేస్తుంది. మనం పెద్ద పెద్ద యోగములో, తపస్సులో, ధ్యానములో చేయలేకపోయినా కూడా పరిపూర్ణమైనటువంటి హృదయంతో భగవన్నామ సంకీర్తన చేసినప్పటికీ కూడా మనం ఈ కలియుగంలో తరిస్తాము. కనుక భగవన్నామాన్ని స్మరించమని, భగవన్నామ సంకీర్తన చెయ్యమని గోదాదేవి తెలియజేస్తోంది. ఇక చెయ్యకూడని పని ఒకటి చెబుతూ నెయ్యున్నోం పాలున్నోం అని చెబుతోంది. నేతిని ఆరగించము, పాలని ఆరగించము అని చెబుతోంది. ఇవి దేనికోసము నేతిని పాలను ఆరగించకపోవటము అనేది మన పెద్దవాళ్ళు చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మకు పరమ ప్రీతి అయినటువంటి క్షీరము, అలాంటి క్షీరము మనం విడిచిపెట్టేసినట్లయితే స్వామి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ భగవంతుని పొందాలి అని కోరుకునేటువంటి గోపికలు ఆ స్వామికి ఇష్టమైనటువంటి వస్తువుల్ని తాము స్వీకరించకపోవటం వల్ల పరమాత్మయే తమ వద్దకు వచ్చి తనకిష్టమైనటువంటి క్షీరాన్ని కానీ ఘృతాన్ని కానీ వీరికి అందిస్తాడు అనేటువంటి భావనతో పరమాత్మకు ప్రీతి, ఆయన ఎడబాటు ఉన్నటువంటి సమయంలో వారికి ప్రీతిగా ఉండేటువంటి వస్తువులను విడిచి ఉంచాలి. అందుకోసంగా మనం ఈ రెండింటిని, పాలను నేతిని తీసుకోము అంటూ చెప్పింది. మరొక పని చెబుతూ నాట్కాలే నీరాడి ఉదయాన్నే లేచి స్నానం చేయాలి అని చెబుతోంది. స్నానం అనేది ఆచరించటం మన దేహాన్ని శుద్ధి చేసుకోవడం కోసంగా. ప్రాతకాలంలోనే లేచి ఈ ధనుర్మాస సమయంలో ఉదయాన్నే లేచి స్నానాధికాలు ఆచరించాలి. స్నానం చేయటం వల్ల దేహము శుభ్రపడుతుంది, మనసు ప్రశాంతమవుతుంది, మనసు భగవంతుని యందు ఆభిముఖ్యమవుతుంది. కనుక స్నానాన్ని ఆచరించి ఇక మరొకటి చెయ్యకూడని వంటి పని చెబుతోంది. మయ్యెట్టిడుదోం మలదిట్టు నా ముడియోం కనులకు కాటుకను ధరించము, తలలో పుష్పములను ధరించము అని చెబుతోంది. అంటే ఇందాక స్వామికి ఇష్టమైనటువంటి పాలను నేతిని ఎట్లాగైతే మనం విడిచి ఉంచామో అట్లాగే స్వామికి ప్రీతిని కలిగించటం కోసంగా అలంకరించుకునేటువంటి అలంకారాన్ని కూడా మనం త్యజించినట్లయితే స్వామి మన దగ్గరకు వచ్చి మనం అలంకరించుకోకుండా ఉండటం వల్ల తాను స్వయంగా మనకు కనులకు కాటుకను దిద్ది తలను పూలను తురిమి ఉంచుతాడు. కనుక వారి ఎడబాటులో వారికి ఇష్టమైనటువంటి వస్తువులను త్యజించాలి అంటూ కనులకు కాటుకను తలలో పూలను కూడా మనం ఈ వ్రత సమయంలో ధరించము అని చెబుతోంది. దాంతోపాటుగా మరొక పని చెబుతూ చెయ్యాదన చెయ్యోం, మా పెద్దలు ఏ పని అయితే చెయ్యకూడదు అని చెప్పారో ఆ పనిని మేము చెయ్యము, చెయ్యకూడనటువంటి పనులను చెయ్యము. ఏదైతే శాస్త్రము కొన్ని పనులను చెయ్యమని
కొన్ని పనులను విడవమని మనకు ఉపదేశం చేసిందో అలాగే చెయ్యవలసినటువంటి పనులను మాత్రమే చేస్తూ చెయ్యకూడనటువంటి పనులను చెయ్యము అని చెబుతోంది. ఉదాహరణకు మనకు వేదం మనకు ఉపదేశం చేస్తోంది, నా కళంజం భక్షయేత్ నా సురాపిబేత్. కళంజం అంటే ఉల్లిపాయను తినకూడదు అని నిర్దేశం చేసింది మనకు వేదం. అలాగే ఏదైతే మనకు పెద్దలు చెయ్యకూడనటువంటి పనులుగా కొన్ని ఉపదేశం చేశారో అలాంటి పనులను మనం చెయ్యము అని చెబుతోంది. దాంతోపాటుగా తీక్కురళై చంద్రోదం, కఠినమైనటువంటి మాటలను మాట్లాడము. అది ఈ వ్రతానికి సంబంధించి ఈ నెల రోజులకు మాత్రమే సంబంధించి కాదు, ఎప్పటికీ కూడా ఎవరి మనసును ఎదుటివారి మనసును కష్టపెట్టకుండా మాట్లాడగలగటం మనం చెయ్యాలి. పొల్ల విరుపు మాటలు మాట్లాడకూడదు. ఎదుటివారి మనసును కష్టపెట్టేటువంటి మాటలను మనం మాట్లాడకూడదు అంటూ చెబుతోంది. ఇది ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినటువంటిది ఒక నియమం. ఇలా మనం వ్రతాన్ని చేసుకుంటాము. మరొక చెయ్యవలసిన పని ఏమిటి అంటే అయ్యమం పిచ్చయ్యం ఆందనయ్యం కైగాటి, సంతోషంతో దాన ధర్మాలు చేస్తాము, ఆనందంగా చేస్తాము. ఇచ్చేటువంటి వస్తువు దానం ఎవరికైతే మనం ఇస్తున్నామో ఆ దానాన్ని తీసుకునేటువంటి వ్యక్తి సంతోషంగా దాన్ని అనుభవించేలా ఉండే వస్తువులను మనం ఇవ్వాలి అని చెబుతూ, అలాగా మనం ఇవ్వటము సంతోషంగా ఇవ్వాలి, తీసుకున్నటువంటి వ్యక్తి దాన్ని చూసి సంతోషపడాలి. అలాంటి వస్తువులను మనం దానం చేద్దాము. కైకాటి, చేతిని వెనక్కు తీసుకోకుండా మనం దాన ధర్మాలు చేయాలి అని చెబుతోంది. అంటే మనకు చేతనైనంత వరకు, మన సామర్థ్యం కలిగి ఉన్నంత వరకు ఈ దాన ధర్మాలను మనం ఆచరిద్దాము. ఉయ్యుమారిన్ని ఉగందు, అలా మన జీవితంలో సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ మన ఈ వ్రతాన్ని కొనసాగిద్దాము అంటూ గోదాదేవి ఇవాళ కొన్ని నియమాలు మనకు తెలియజేసింది. ఈ నియమాలు కేవలం ఈ వ్రత సమయంలోనే కాకుండా ఎప్పటికీ మన జీవనంలో భగవంతుని మనం పొందేంత వరకు కూడా ఇలాంటి మంచి నియమాలను కొన్ని మనలో ఆపాదించుకోవాలి. అలా ఆచరిస్తూ భగవంతుని పొందేటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి అంటూ గోదాదేవి ఇవాళ పాశురంలో కొన్ని నియమాలను మనకు సూచించింది. ఇలా నియమాలు పాటిస్తూ మనం ఈ వ్రతం చేసినట్లయితే మనకు కలిగేటువంటి ఫలం ఎలా ఉంటుందో 3వ రోజు పాశురంలో తాను తెలియజేస్తుంది. ఆ పాశురార్థాన్ని రేపు అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.